రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక గాలికి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా బీజేపీ ఎంపీ అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకర పదాలు వాడినట్టు కూడా ఎంపీ అరవింద్ అయితే అనడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. ముఖ్యంగా అని కూడా అదేంటి ఇల్లు కట్టించలేడు అని కూడా మూసి ప్రక్షాళన చేస్తాడంటూ ఎంపీ అరవింద్ అయితే సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలను భయపెట్టడానికి కమిషన్లు నొక్కడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్ అంటూ కూడా అయితే ఎంపీ అరవింద్ ముఖ్యంగా గాలికి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇల్లు కట్టింది లేదు, మీకు లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ సులభ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపెట్టి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా ఛానళ్లను తెలుసు, నాకు ఒక బ్యాక్ ఆఫీసు, నలుగురు అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయడము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగానే. ఇది గాలి కడతాడు గవర్నమెంట్. ఇది గాలి కడతాడు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకర పదాలు వాడుతున్నారంటూ కూడా ఎంపీ అరవింద్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. ఇల్లు కట్టించలేడు కానీ మూసి ప్రక్షాళన చేస్తాడంటూ ఎంపీ అరవింద్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజలను భయపెట్టడానికి కమిషన్లు నొక్కడానికి మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తున్న ముఖ్యమైన ప్లాన్ అంటూ కూడా అరవింద్ అయితే అంటున్నారు. గాలికి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఫోన్ ద్వారా. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈరోజు బీజేపీ పార్టీలో ఏదైతే కార్యకర్తలు జాయినింగ్ దీనికి సంబంధించి మీడియాని అడ్రస్ చేసిన నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేతిలో గడ్డబార పట్టుకుని పేద ప్రజల ఇళ్లను కూలుస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో కూడా పేద ప్రజల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం జరిగింది. మరోపక్క రీసెంట్ గా జరిగినటువంటి ఖమ్మం అర్బన్ వెలుగు మాటల్లో పేద ఇళ్లను కూల్చారు. కానీ పాత బస్తీ చెరువులో ఉన్న ఏదైతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఓవైసీ కాలేజీని ఏదైతే హైడ్రా ఎందుకు కోల్చటం లేదు అని స్పష్టంగా మాట్లాడటం జరిగింది. సో మొత్తం మీద సీఎం కొంత ఏదైతే ఎప్పుడు కూడా కొంత దూకుడుగానే వ్యవహరిస్తారు. ఈసారి మాత్రం కొంత లైన్ క్రాస్ అయ్యి కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడిన పరిస్థితి అయితే చూసాం. సో మొత్తం మీద ఏదైతే ఎంపీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత రాజకీయంగా మాట్లాడకూడనటువంటి మాటలని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ దీనికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల అవుతుంది అధికారంలోకి వచ్చి. సో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారు, సుందరీకరణ పేరుతో మూసి ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే ఇళ్లను కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అరవింద్ మాట్లాడటం జరిగింది. మరో పక్క చూసుకున్నట్లయితే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు మాయ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని రేవంతుద్దీన్ అక్బరుద్దీన్ ఇద్దరు దోస్తులే. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ లాంటిది. ఆ నగరాన్ని కబ్జా పెట్టేందుకు ఈ రాజకీయ నాటకాలు. దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ లో రానున్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటై ప్రజల్ని బీజేపీ పార్టీ నుంచి దూరం చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఎంపీ అరవింద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ఏదైతే ఢిల్లీ మద్యం పాలసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎంపీ ఏదైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి కవిత కావచ్చు, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసు గురించి కూడా దీనికి సంబంధించి ఇదే మీడియా అని అడ్రస్ చేసే సమయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మద్యం పాలసీ కేసు ఉందో రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించినటువంటి తీర్పు విషయంలో కేజ్రీవాల్ కవితకు సంబంధించి
డిశ్చార్జ్ పిటిషన్ అనేది పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే. ఇందులో సిబిఐ అడ్వకేట్ల మధ్య తలెత్తినటువంటి సాంకేతిక అంశాల లోపాలు కోర్టు నిర్ణయం తీసుకుంది. అంత మాత్రం వారు అమాయకులు అని చెప్పలేమని చెప్పేసి ఎంపీ అరవింద్ కూడా మాట్లాడటం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.